అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు, నిన్ను ఆంబోతు రాంబాబు అనేది ఇందుకేనేమో నువ్వొక మాజీ మంత్రి అయ్యుండి వీధి రౌడీలాగా మాట్లాడుతున్నావు. ఇందుకే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రోడ్లు ఎక్కకండి రా బాబు అని మూలన కూర్చోబెట్టినా ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా రోడ్డెక్కి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. మా ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కూతలకు వస్తున్నావు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన భార్యని అవమానించావు. ఈరోజు నడి రోడ్డు పైన ఆయన తల్లిని అవమానించావు. మహిళల్ని అవమానించిన వాడు ఎవడైనా సరే బాగుపడినట్టు చరిత్రలో లేదు. నీకు కూడా రోజులు దగ్గర పడినట్టున్నాయి. అందుకే నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఇలా విర్రవీగిపోతున్నావు. నీకు మా తెలుగు మహిళల చేతిలో చీపుర్లు తిరగేసి బడిత పూజ చేయించుకునే రోజు దగ్గర పడినట్టుంది. అందుకే కన్ను మిన్ను కానకుండా నోటికొచ్చిందల్లా రోడ్డెక్కి వాగుతున్నావు నువ్వు. ఇంకా అలాగే ఇంకొకడు ఆ రోగి రమేష్, మా లోకేష్ అన్న గురించి ఏదో చిప్పు అది ఇది అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు చెప్పకూడదు తినొచ్చినా కూడా ఏమాత్రం బుద్ధి సిగ్గు వచ్చినట్లేదు. ఈరోజు మీ బాగోతాలన్నీ కూడా, మీ స్కాములు, మీ బాగోతాలు రోజుకొకటి బయటపడుతుంటే ఒక్కొక్కడు లోపలికి వెళ్ళి ఓసలు లెక్క పెడతా ఉంటే మీకు నా టైం ఎప్పుడు వస్తుందిరా బాబు అని కంటి మీద కునుకు లేకుండా నిద్ర పట్టక నోటికొచ్చిందల్లా రోడ్డెక్కి పిచ్చెక్కి వాగుతున్నారు మీరు. అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అలాగే రోగి రమేష్ ఇద్దరూ కూడా వెంటనే లెంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి క్షమాపణలు చెప్పండి. లేదంటే మీ చేత మిమ్మల్ని ఈ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి చీపుర్లు తిరిగేసి ఏ విధంగా క్షమాపణలు చెప్పించాలో మా తెలుగు మహిళలకి బాగా తెలుసు. ఖబర్దార్.